ఫ్రెండ్స్ టెక్నోస్ 2065 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి నవంబర్ 20, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ GT 8 Pro ని లాంచ్ చేసింది ఈ రోజు. ప్రైస్ వచ్చేసరికి ఫోన్ ది 12256 బేస్ మోడల్. ఇది 72,999 రూపాయలు పెట్టారు. 5,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే 67,999 కి ఫోన్ అయితే వస్తుంది. అంటే 68,000 రూపాయలకి ఫోన్ అయితే వస్తుంది. 25వ తారీఖు నవంబర్ 25వ తారీఖు సేల్ తీసుకొని వస్తున్నారు. ఈ ఫోన్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇది 2K డిస్ప్లే తో వస్తుంది. LTPO ప్యానల్ అయితే కాదు, LTPS ప్యానల్ తో అయితే వస్తుంది. అదొక మైనస్ దీనికి. అండ్ మిగతావన్నీ బాగానే ఉంటాయి. లైక్ దీనిలో మీకు బ్యాక్ సైడ్ కెమెరాలో 200 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. దీనిలో ఉండవు. మీకు వైక్ 15 లో ఉండవు, OnePlus 15 లో ఉండవు, దీనిలో ఉంటాయి. అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. కెమెరా లేదు రికో బ్రాండింగ్ పార్ట్నర్షిప్ తీసుకొని వచ్చారు. గేమింగ్ లేదు హైపర్ విజన్ AI చిప్ అని తీసుకొని వచ్చారు. ఫోన్ స్పెక్స్ బాగానే ఉన్నాయి. కాకపోతే ప్రైస్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత పెడతారని చెప్పి. 73,000 రూపాయలు. ఇది సేమ్ OnePlus 15 ప్రైస్. OnePlus 15 ఇది ఒకటే ప్రైస్ పెడితే అందరు OnePlus 15 తీసుకుంటారు. ఎవరు తీసుకుంటారు? దానికి దీనికి కొద్దిగా ప్రైస్ డిఫరెన్స్ మెయింటైన్ చేయాలి. అట్లీస్ట్ 60,000 ఆ రేంజ్ లో తీసుకొస్తే బాగుండేది. iQOO 15 లాంచ్ అవుతుంది కదా 26వ తారీఖు. అది నాకు తెలిసి విత్ ఆఫర్స్ 60,000 రూపాయల దగ్గరలో వస్తుంది. ఇంత ప్రైస్ అయితే ఉండదు. వీటి ప్రైస్ అంత 70,000 పైకి అయితే వెళ్ళదు. ఈ ఫోన్ అన్బాక్సింగ్ చాలా మంది అడుగుతా ఉన్నారు. ఈ ఫోన్ నాకైతే రాలేదు అన్బాక్స్ చేయడానికి. 25వ తారీఖు కొనాలి. ఈ ఫోన్ని నేను OnePlus 15 iQOO 15 కంపేర్ చేస్తే ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నా. అన్బాక్సింగ్ చేయలేకపోవచ్చు ఎందుకంటే నేను ఉండను 25th తర్వాత 3-4 days. కాంతన ఛానల్లో మోస్ట్లీ మీకు అన్బాక్సింగ్ అయితే రావచ్చు. ఇది GT 8 Pro. ఈరోజు లావా అగ్ని 4 కూడా లాంచ్ అయింది. దీని ప్రైస్ వచ్చేసరికి విత్ బ్యాంక్ ఆఫర్ 22,999 వస్తుంది. నార్మల్ ప్రైస్ వచ్చేసరికి 24,999 అయితే ఉంది. దీని కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్ ఆల్రెడీ ఈరోజు అప్లోడ్ చేస్తుంది. ఒకవేళ మీరు చూడకపోతే కార్డ్స్లో వదిలేస్తే లేకపోతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ మీరు చెక్ చేయొచ్చు. మన ఛానల్కి వెళ్ళినా మీకు కనిపిస్తూ ఉంటుంది లావా అగ్ని 4 అన్బాక్సింగ్. నెక్స్ట్ హువావే నుంచి హువావే మేట్ ప్యాడ్ ఎడ్జ్ అని చెప్పేసి ఒక ట్యాబ్ 2-in-1 ట్యాబ్ ని చైనాలో అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. చూడడానికి చాలా బాగుంది. ఇది దీనిలో 2 OS అయితే ఉంటాయి. వీళ్ళు 4 ఫింగర్ గెక్షర్ ఒకటి ఇచ్చారు. దాంతో మీరు ట్రాక్ ప్యాడ్ మీద ఇట్లా అన్నా కానీ లేకపోతే స్క్రీన్ మీద ఇట్లా అన్నా కానీ టచ్ స్క్రీన్ తో వస్తుంది. అది స్క్రీన్ మీద ఇట్లా గెక్షర్ ఇచ్చినా కానీ ఇటు పక్క హార్మోని OS రన్ అవుతుంటది. రైట్ సైడ్ వచ్చేసరికి మీకు విండోస్ మీద రన్ అవుతుంటది. 2 OS అయితే దీనిలో అయితే ఉంటాయి. ఇది దీనిలో స్పెషల్. ఒక పక్క వీళ్ళ మొబైల్ సంబంధించిన OS, ఒక పక్క వచ్చేసరికి విండోస్ OS. నెక్స్ట్ యాపిల్ అనగా గుర్తొచ్చేది మనకి టిమ్ కుక్, యాపిల్ CEO గా ఇప్పుడు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇతని టర్మ్ అయిపోబోతుంది, రిటైర్ అవ్వబోతున్నట్లున్నారు. నెక్స్ట్ ఇయర్ యాపిల్ ఈవెంట్ ఉంటుంది కదా సెప్టెంబర్ లో. యాపిల్ iPhone 18 సిరీస్ వస్తుంది, 18 Pro, యాపిల్ అల్ట్రా కూడా రావచ్చు, ఫోల్డబుల్ ఫోన్ కూడా వస్తుంది ఈవెంట్ లాస్ట్ ఈవెంట్. ఆ ఈవెంట్ లో టిమ్ కుక్ రిటైర్ అయిపోతారు. అండ్ కొత్త CEOగా జాన్ టెర్నస్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా. ఈయన ప్రెజెంట్ అయితే సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనమాట యాపిల్లో. ఈయన బాధ్యతలు చేపట్టబోతున్నట్లు రిపోర్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ న్యూస్ వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే పెక్స్పో నుంచి 4 స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్స్ 950 ml ఈచ్. సో ఈ మీకు నార్మల్ గా అయితే మాత్రం వేరే కలర్స్ చూసుకుంటే 1,275 రూపాయలు ఉన్నాయి 4 బాటిల్స్. ఓన్లీ బ్లూ కలర్ డెనిమ్ బ్లూ కలర్ ఒక్కటే 4 బాటిల్స్ 715 రూపాయలకే వస్తున్నాయి. ఒకవేళ డీల్ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు వాట్సాప్ హ్యాక్ అయిపోయింది. 3.5 బిలియన్ యూజర్స్ డేటా బయటకు వచ్చేసింది. దానిలో ఇండియన్స్ దే 75 crores 75 కోట్ల మంది ఇండియన్స్ డేటా బయటకు వచ్చేసింది. మొత్తం హ్యాక్ అయిపోయింది. బాగా హల్చల్ నడుస్తూ ఉంది. సో ఇది వివరాలకు వెళ్తే మీకు వచ్చే నష్టమేమి లేదు. మీకు హ్యాక్ అయిందని చెప్పలేము మనం. దీనిలో మీకు ఏమి చార్ట్స్ ఏమి హ్యాక్ చేయలేరు, వాళ్ళు మీ కాల్స్ ఇలాంటివి ఏమి ట్రాక్ చేయలేరు, మీకు ఏమి ప్రాబ్లం అయితే ఉండదు. అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగిందంటే ఇది ఆస్ట్రేలియాకి చెందిన ఒక యూనివర్సిటీ వాళ్ళు ఒక బాట్ని తయారు చేశారు. ఈ బాట్ ఏం చేసిద్దంటే నెంబర్స్ ఉంటాయి కదా, మొబైల్ నెంబర్స్ని ర్యాండమ్ గా మొబైల్ నెంబర్ తీసుకుంటా ఉంటుంది అనమాట. ఇప్పుడు చాలా కాంబినేషన్స్ ఉంటాయి నెంబర్స్. 999 అని చెప్పేసి ఒక నెంబర్ ఉంది, అది ఎవరో ఒకరికి మ్యాచ్ అవుతుంది. ఆ నెంబర్ మ్యాచ్ అయినా ఆయన ప్రొఫైల్ పిక్చర్ కూడా వస్తుంది. మెటాతో లింక్ అయిన ఆయన ప్రొఫైల్ పిక్చర్ అండ్ మొబైల్ నెంబర్, ఈ డేటా మాత్రమే వాళ్ళు చూడగలిగారు అనమాట. ఈ బాట్ ఏంటంటే ర్యాండమ్ గా ఏదైనా మొబైల్ నెంబర్ ని అదే పిక్ చేసుకుంటది, వాళ్ళకి సంబంధించిన పిక్చర్ ని అండ్ వాళ్ళ మొబైల్ నెంబర్ ని వీళ్ళు డేటా అలాగా కలెక్ట్ చేస్తా ఉన్నారు. అలా 3.5 బిలియన్ యూజర్స్ మెటా డేటాని కలెక్ట్ చేస్తారు. జస్ట్ వాళ్ళ దగ్గర ఉంది ఏంటంటే వాళ్ళ మొబైల్ నెంబర్ అండ్ వాళ్ళ ప్రొఫైల్ డీపీలు పెడుతుంటారు కదా, ఆ ప్రొఫైల్ ఫోటో ఒకటే ఉంది. అంతమించి మీ చార్ట్స్ ఇవన్నీ వచ్చిన ఇబ్బంది అయితే లేదు. ఇది ఒక ఫ్లా ఉంది అని చెప్పేసి మెటాకి చెప్పడానికి వీళ్ళు చేసినట్టు చెప్తున్నారు. మనకి జర్మనీకి చెందిన ఒక యూనివర్సిటీ ఆల్రెడీ చెప్పాను బొద్దింకల్ని స్పైలాగా వాడుకోబోతుంది అని చెప్పేసి. అంటే బొద్దింక ఏదైతే మెదడు ఉంటుందో మెదడులో నర్వ్స్ కి వీళ్ళు ఎలక్ట్రోడ్స్ ని పెడతారు అండ్ దానికి ఒక మైక్రో కంట్రోలర్ పెట్టేసి మొత్తం వీళ్ళే కంట్రోల్ చేస్తారు, దాని బ్రెయిన్ ని కంట్రోల్ చేస్తారు అనమాట. అది ఎటు వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి, ఎటు పోవాలి అన్ని కంప్లీట్ గా వీళ్ళే కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో దీనిలో వీళ్ళు ఒక కెమెరా పెడతారు, చిన్న కెమెరా అండ్ మైక్ కూడా పెడతారు. సో వీటిని ఎక్కడికైనా పంపించి ఎవరినైనా స్పై చేయడానికి, వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినడానికి, ఇట్లాంటి వాటికి యూజ్ చేయొచ్చు. సో దీని మీద జర్మనీ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్, జర్మనీకి చెందిన ప్రైవేట్ ఇన్వెస్టర్స్ దగ్గర 132 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి అయితే వచ్చారు ముందుకి. సో ఫ్యూచర్ లో
బొద్దింకల్ని స్పై లాగా అయితే యూజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద చూసుకుంటే రామ్ గౌడ్ అడుగుతున్నారు, iPhone 17 Pro Max కొనాలనుకుంటున్నాను, యూఎస్ నుంచి తెప్పించుకుంటున్నాను 512GB. భయపడుతున్నారు అతను, ఎందుకంటే కలర్లు పోతుంది కొనొచ్చా అన్నట్టు మాట్లాడుతున్నారు. చాలా మంది ట్విట్టర్లో ఇట్లా చూసే ఉంటారు, iPhone 17 Pro Max ఆరెంజ్ కలర్ మారిపోతుంది అని చెప్పేసి. సో ఇది చాలా మంది ఏం చేస్తున్నారంటే, మనకి ఇండియాలో తక్కువ ఇట్లా అవ్వడం, వేరే కంట్రీస్లో వాటిని వైఫ్స్ తుడుస్తూ ఉంటారు, ఆల్కహాలిక్ వైఫ్స్, ఏదైనా హైడ్రోజన్ పెరాక్సైడ్ కెమికల్ ఉన్న వాటితో దానికి ఎక్స్పోజర్ ఇట్లాంటివి చేశారంటే కొద్ది కలర్ అయితే షేడ్ అవుతుంది. అంతేగాని ఊరికే డైరెక్ట్ మ్యాక్సిమం అయితే అవ్వదు కలర్ షేడ్. మీకు అంతగా డౌట్ ఉంది కలర్ పోయిద్ది అనుకుంటే మీరు సిల్వర్ కలర్కి వెళ్ళొచ్చు, అది కలర్ అయితే మోస్ట్లీ పోవట్లా. బ్లూ మీద కూడా ఎక్కువ మంది ఏం కంప్లైంట్స్ అయితే లేవు, ఓన్లీ ఆరెంజ్ మీద కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి. బ్లూ కానీ లేకపోతే సిల్వర్ కలర్కి వెళ్ళండి. ఒకవేళ మీకు ఫంకీ కలర్ కావాలనుకుంటే iPhone 17 Pro Max బాగా పాపులర్ అయింది ఆరెంజ్ కలర్తోనే, దానికి వెళ్ళొచ్చు. జాగ్రత్తగా వాడుకోండి, కేసులు వేస్తాగా మనం, కేసు లేకుండా ఫోన్ అయితే వాడంగా, కేసులు వేసి వాడతాం కాబట్టి కలర్ పోవడానికి అంత ఈజీ అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసరికి చైనా నుంచి నార్మల్గా సూపర్ మార్కెట్లు ఉంటాయి మనకి ఇండియాలో కానీ, ఎక్కడైనా సూపర్ మార్కెట్లు చూసి ఎక్కడైనా ఏ దేశంలో సూపర్ మార్కెట్లు ఎలా ఉంటాయి, మనం సూపర్ మార్కెట్లోకి వెళ్తే అన్ని మనకు కావాల్సిన వస్తువులన్నీ వేసేసుకొని బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనము బిల్ పే చేసి వస్తుంటాం కదా. ఇప్పుడు చైనాలో ఒక 9 సూపర్ మార్కెట్లు పెట్టారు, మొత్తం దీనిలో హైటెక్ అనమాట. మీరు ఎవరు ఉండరు లోపల, బిల్లింగ్ వేయడానికి ఉండరు, అక్కడ మీకు హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు, జస్ట్ సామాన్ మాత్రమే ఉంటాయి. 7-Eleven అని మీరు వినే ఉంటారు, మీరు వేరే కంట్రీస్కి వెళ్తూ ఉంటే చాలాసార్లు చూసాను నేను ఈ స్టోర్స్, కొన్ని పర్చేస్ కూడా చేసాం అక్కడ వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు. అండ్ ఈ స్టోర్స్ ఇప్పుడు చైనాలో 9 పెట్టారు. ఒక్కొక్క స్టోర్లో 140 పైగా కెమెరాస్ అయితే ఉంటాయి, మీకు పైన కనిపిస్తుంటాయి కెమెరాస్ చూడొచ్చు, చాలా కెమెరాస్ అయితే ఉంటాయి. సో వీళ్ళు ఏం చేయాలంటే స్టోర్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఒక యాప్ ఉంటుంది, వెళ్ళి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళు ఫేస్ ఐడి ఏదో వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళ క్రెడిట్ కార్డు కానీ లేకపోతే ఆ యాప్లో కూడా వీళ్ళు క్యాష్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మీరు అమెజాన్లో మనీ యాడ్ చేస్తారు కదా, అట్లా వాళ్ళు ఒకవేళ క్యాష్ యాడ్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే క్రెడిట్ కార్డ్ అయినా వీళ్ళు అటాచ్ చేసి ఉండాలి. అటాచ్ చేసిన తర్వాత వీళ్ళు డైరెక్ట్ స్టోర్కి అయితే రావచ్చు. స్టోర్కి రాగానే కెమెరాస్ ఇతను డిటెక్ట్ చేస్తే, ఇతను ఫేస్ని డిటెక్ట్ చేసి గేట్ ఓపెన్ అయ్యింది, వీళ్ళు లోపలికి అయితే వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత వీళ్ళు లోపల ఏమేమి తీసుకుంటున్నారు, ఏమేమి పడేస్తున్నారు అన్ని పైన కెమెరా స్కాన్ చేస్తూనే ఉంటాయి. ఏవైతే వీళ్ళు మొత్తం సెలెక్ట్ చేసుకొని బుట్టలో వేసుకుంటారో వాటికి మాత్రం బిల్ వేసేసి డబ్బులు ఆటోమేటిక్ అకౌంట్లో నుంచి కట్ చేసేసి మీరు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్, ఇంకా ఎవరు ఉండరు లోపల. సో ఇది కొత్త టెక్నాలజీ అన్నమాట. దీనివల్ల మైనస్ ఏంటంటే చాలా మందికి జాబులు పోతాయి. లోపల చాలా మంది సూపర్ మార్కెట్కి వెళ్తే చాలా మంది పని చేస్తూ ఉంటారు, బిల్లింగ్ వేయడానికి కూడా చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరికీ జాబులు అయితే ఉండవు. నెక్స్ట్ మనకి బెంగళూరు జరిగింది. బెంగళూరులో మామూలుగా ATMs మీరు వెళ్తూ ఉంటారు, ATMsలో క్యాష్ పడడానికి ఒక వ్యాన్ వస్తూ ఉంటుంది, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, మీరు చూసే ఉంటారు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి వ్యాన్ ఒకటి HDFC బ్యాంక్ నుంచి 7 కోట్లు మొత్తం వేసేసుకొని వ్యాన్లో సెక్యూరిటీతో పాటు వాళ్ళ HDFC ఆఫీసర్స్తో పాటు డ్రైవర్ కలిసి బయలుదేరారు. మధ్యలో వాళ్ళని ఒక ఇన్నోవా కార్ ఆపింది. ఇన్నోవా కార్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంది, నెంబర్ ప్లేట్ చూసుకుంటే వాళ్ళ కర్ణాటక నెంబర్ ప్లేటే ఉంది. వాళ్ళు ఆపి వీళ్ళని మీ మీద కంప్లైంట్ వచ్చింది మాకు, మీ బ్యాంక్ మీద ఏదో క్వశ్చన్స్ అడిగి వాళ్ళు బాగా వెల్ డ్రెస్డ్ ఉన్నారు అనమాట, ఆఫీసర్స్ లాగా ఉన్నారు. వాళ్ళని క్వశ్చన్స్ అడిగేసి ఆ సెక్యూరిటీ వాళ్ళని గన్స్ మీరు లోపల పెట్టేసేయండి అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి గన్స్ తీసేశారు. అండ్ ఆ సెక్యూరిటీ వాళ్ళని బ్యాంక్ ఆఫీసర్స్ని మొత్తాన్ని వీళ్ళు ఇన్నోవాలో వేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదండి, అక్కడ మేము కొద్దిగా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి వాళ్ళని ఆ ఇన్నోవా కార్లో తీసుకెళ్లారు. ఆ ట్రక్లో డ్రైవర్ని అలాగే ఉంచారు. ఇట్లా ఇన్నోవా వెళ్తుంది, వెనక మనీ వ్యాన్ వస్తూ ఉంది. మధ్యలో వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్నోవాలో ఉన్న వాళ్ళు మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాము, పోలీస్ స్టేషన్కి క్యాష్ ఎందుకు, క్యాష్ని RBI ఆఫీస్కి పంపిద్దామని చెప్పేసి ఆయన్ని RBI ఆఫీస్కి వెళ్ళమని చెప్పేసి ఏదైతే వెనక వ్యాన్ ఉందో ఒక్కడే ఉన్నాడు, సెక్యూరిటీ లేదు ఏం లేదు, అంత క్యాష్ తీసుకొని అతను వాళ్ళు చెప్పిన లొకేషన్కి వెళ్ళడం మొదలు పెట్టాడు. మధ్యలో ఈ CC కెమెరాలు ఉండవు కదా, అట్లాంటి చోట ఒక బ్రిడ్జ్ మీద ఇతను ఆపేశారు. వీళ్ళ గ్యాంగే అనమాట, ఇదంతా ఒక పెద్ద ముఠా అనమాట. వీళ్ళ గ్యాంగ్లో నుంచి ఇంకో కార్ వేసుకొచ్చి ఆపేసి ఆ ట్రక్ని అతనికి గన్ పెట్టేసి లోపల 7 crores ఉన్నాయి కదా మొత్తం కొట్టేసి వెళ్ళిపోయారు. తర్వాత అక్కడ కూడా వాళ్ళని వదిలేశారు, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదు, మీరు చూస్తే అమాయకుల్లా కనిపిస్తున్నారు, వెళ్ళిపోండి తర్వాత చూసుకుని అని చెప్పి వాళ్ళని కూడా వదిలేశారు. తర్వాత వీళ్ళందరూ వచ్చి చూస్తే అక్కడ వ్యాన్లో డబ్బులు లేవు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వీళ్ళ మీదే కొంచెం అనుమానంగా వీళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. మీరు అలా అంత ఈజీగా అలా ఆయుధాలు పక్కకు పెట్టేస్తారు, గన్స్ని, వాళ్ళు చెప్పిన మాటలను ఎలా వింటారు. వాళ్ళు చెప్పేసరికి వాళ్ళు చూడడానికి గవర్నమెంట్ ఆఫీసర్స్ లాగే ఉన్నారు, మంచిగా డ్రెస్ చేసుకున్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని వెహికల్ మీద ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ప్రజెంట్ అయితే డబ్బులన్నీ పోయినాయి, ఎవరు కొట్టేశారు దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రజెంట్ పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈరోజు లావా అగ్ని 4 వీడియో మన ఛానల్ అన్బాక్సింగ్ వచ్చింది. వీడియో చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా, సెలవు, బాయ్.